త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం విజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. చూసారా, జ్ఞానాంధ తిమిరాలను పటాపంచలను చూసే జ్యోతి ప్రజ్వలన చూసారా. భవబంధాలని విముక్తి చూసే తిమిరాంధకారాల జ్యోతిని చూసారా. ఎవరు నాకు దిక్కు అంటే నేనున్నాను అన్నటువంటి ప్రజ్వలింపే జ్యోతిని చూస్తున్నారా. ఇదే హరిణీ నక్షత్రయుక్త దీపం. స్వామివారికి రంగురంగుల కాంతులతో ఆనంద హరివిల్లు అమర్చినట్టు వాతావరణంలో ఈ గిరి ప్రదక్షిణ తండోపతండాలుగా ఈ భక్తుల సంపుటి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనక తప్పక మరేముంది. అరుణాచలేశ్వర, నీ వైభోగం ఇంత అద్భుతంగా ఉంటుందా. ఓం నమ శివాయ. అక్షు వాడినేది అడిగేది, బూడిదిచ్చేవాడినేది కోరేది. అవును, శివుడు ఆది భిక్షుడే. ఋషులు మొదలుకొని పక్షు జంతు ప్రాణాదులు మొదలుకొని మానవుల కర్మలను తన భిక్షాటనతో తన సంచిలో వేసుకునే ఆది గురువు ఆది భిక్షుడు. మరి శివుడే బూడిదిచ్చేవాడు. సర్వం సకలం చివరికి మిగిలాల్సింది బూడిదే. ఆ బూడిదే ఐశ్వర్యం, ఆ భాగ్యం, ఆ బూడిదే సంసారం, ఆ బూడిదే సన్యాసం. ఈ అద్భుతమైనటువంటి అరుణగిరి కొండపైన స్వామివారు కుచ్చుటోపీ ధరించినటువంటి పైభాగం మంచు కప్పబడి స్వామివారి దీపాన్ని ఛాయాగ్రహంగా ఉంచగలిగినటువంటి పరిస్థితి 4వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం అరుణగిరి క్షేత్రం ఇది. అరుణగిరి క్షేత్రంలో కొండపైన స్వామివారి దీపం భరణి నక్షత్ర యుక్త పౌర్ణమి తిథితో ఈ గిరి ప్రదక్షిణ స్వామివారి జరుగుతుంది. ఆత్మగిరి ప్రదక్షిణ. సో ఎన్నో జన్మలకి ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మభ్రమణమైనటువంటి అరుణాచల గిరి ప్రదక్షిణ ఒక భ్రమణం.